వెల్కమ్ టు హెచ్ఎస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఒక 3D స్టైల్లో లిరికల్ వీడియో అయితే చేసాము. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చుతుంది. మీకు చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. మీకు డెమో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవుతుంది. మీకు స్కిప్ చేశారంటే అర్థం అవ్వదు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఫాంట్ ఈ ప్రీసెట్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్రీసెట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫాంట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఒక న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. ఓకేనా? న్యూ లేయర్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వి వాల్ ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పైన కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవి నేను డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. అవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా ఇలా చూపిస్తుంది. మీరు వీటి మీద క్లిక్ చేశారంటే ఇలా సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఫాంట్ అనేది యాడ్ అయిపోతాయి అన్నమాట. చూసారా? ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత మీరు ప్రీసెట్ అనేది ఇన్పుట్ చేసుకోండి. మీకు ఫాంట్ ప్రాబ్లం రాదు. ప్రీసెట్ అనేది ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరాని అయితే ఆన్ చేసుకోండి ఫస్ట్. మళ్ళీ అదే బాక్స్ మీద క్లిక్ చేసారంటే రివర్స్ వస్తుంది. ఓకేనా? ఇలా చూసుకోండి. మీకు ఫాంట్ ఏమన్నా మిస్సింగ్ వస్తే మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ ఫాంట్ అయితే బాగుంటుందని, చాలా బాగుంటుంది ఆ ఫాంట్ అనేది, దానికి మ్యాచింగ్ అనేది అది పెట్టాను. ఓకేనా? ఇక్కడ లేడీ ఫోటో ఉంది కదా, ఆ ప్లేస్లో మీకు వేరే ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఆ ఫోటో ఎంచుకోవచ్చు. ఇక్కడ బాయ్ ఫోటో ఉంది కదా, ఆ బాయ్ ఫోటో వచ్చి అది మార్చుకోవాలంటే ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఒక పిఎన్జి ఫోటో కావాలి. ఆ పిఎన్జి ఫోటో అనేది ఫోటో రూమ్ యాప్లో చేసుకోవచ్చు. అది తెలియకపోతే దాన్ని కూడా ఎలా రిమూవ్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఫోటో రూమ్ ఓపెన్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు తెలిస్తే చేసుకోండి, లేదంటే మీరు ఇలా చేసుకోండి. ఇక్కడ టెడ్డీ బేర్ ఐకాన్స్ ఉన్నాయి కదా, అక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో అనుకుంటున్నాను కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. చూసారా? బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది, చూడండి. సేవ్ టు గ్యాలరీ అంటుంది, అది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను అలర్ట్ మోషన్లో. తర్వాత వచ్చి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి చూసారా, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టిన ఫోటో వచ్చింది కదా, ఆ ఫోటోని అయితే ప్లస్ మీద క్లిక్ చేశారంటే
ఇక్కడ కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సెంటర్లో కరెక్ట్గా పెట్టుకున్నారంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా ఫేస్ కరెక్ట్గా అడ్జస్ట్ చేశారంటే ఇలా కనిపించే విధంగా చూసుకోండి. మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకున్నారంటే కరెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చిన్న కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది. మీకు ఇప్పుడు ఈ వీడియో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఏరో మార్క్ ఉంది కదా, ఏరో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ కింద మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు.